వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అడవుల్లో దారుణం చోటు చేసుకుంది. భర్త శ్రీశైలం తన భార్య శ్రావణిని కత్తితో నరికి చంపి పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే భార్యపై అనుమానంతోనే శ్రీశైలం ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా అయితే తెలుస్తోంది. సోమశిల వెళ్దాము అని చెప్పి భార్యని నమ్మించి తీసుకెళ్లాడు శ్రీశైలం. అయితే మార్గంలో శ్రావణిని గొంతు కోసి చంపాడు భర్త. తర్వాత మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు నిందితుడు. శ్రావణి మహబూబ్ నగర్కు చెందినవారు. అయితే 10 ఏళ్ల కిందట శ్రీశైలం శ్రావణి ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికి కూడా 2 పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లుగా శ్రీశైలం జులాయిగా తిరిగేవాడని తెలుస్తోంది. 3 ఏళ్ల కిందట శ్రావణి శ్రీశైలంపై గృహహింస కేసు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి భర్తతో వేరుగా ఉంటోంది శ్రావణి. తాను మారాను అంటూ 21న భర్త ఫోన్ చేసినట్లుగా తెలుస్తుంది. శ్రావణికి సోమశిలకు వెళ్తామని నమ్మించి శ్రీశైలం తీసుకెళ్లాడు. అయితే సీతాఫలాలు ఉంటాయంటూ సాతాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి కత్తితో పొడిచి దారుణంగా చంపాడు భర్త శ్రీశైలం. ఆ తర్వాత పెట్రోల్ పోసి కాల్ చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. 23న పోలీసులకు శ్రావణి తండ్రి ఫిర్యాదు చేశారు. అయితే అనుమానంతోనే ఆమెను చంపినట్లు శ్రీశైలం పోలీసుల ముందు లొంగిపోయినట్లుగా అయితే తెలుస్తోంది. సో ఏది ఏమైనటువంటి దారుణ ఘటన జరిగింది. పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నల్లమల్ల అడవుల్లో భర్త శ్రీశైలం భార్య శ్రావణిని దారుణంగా హత్య చేసిన ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రైట్ శంకర్, శ్రావణి శ్రీశైలం ఇద్దరి మధ్య ఉన్న వివాదాలేంటి, ఎందుకని హత్యకు దారి తీశాయి, శ్రావణి పేరెంట్స్ ఏం చెప్తున్నారు? నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చుట్టెత్తుందనే చెప్పవచ్చు. ఏకంగా సొంత భార్యని, కట్టుకున్న భార్యని భర్త హత్య చేసినటువంటి ఘటన ఆలోకి వచ్చింది. వివరాలు కంటే పెద్ద కొత్తపల్లి మండలానికి సంబంధించి సాతాపూర్ గ్రామ సమీపంలో ఈ నెల 21న ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా మహబూబ్ నగర్ పట్టణానికి సంబంధించినటువంటి 2 దంపతులు కూడా భార్య శ్రావణి, అదే విధంగా భర్త ఈ క్రమంలోనే చాలా సందర్భాల్లో అన్యోన్యంగా ఉండేవారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యలో కొంత భార్య మీద కొంత అనుమానాలు చెప్తున్నాయి. భార్య ఇతరులతో వివాహిత సంబంధం కొనసాగిస్తుందనే క్రమంలో కూడా పూర్తిగా భర్త ఆమెను పలు సందర్భాల్లో అనుమానించినటువంటి సిచ్యువేషన్ కనపడుతూ ఉంటుంది. దీంతో పాటుగానే శ్రీశైలం ఓవరాల్ గా చాలా రోజులుగా ఈ సమస్యకు సంబంధించి మొత్తంగా రెగ్యులర్ గా ఫాలోఅప్ చేస్తూనే భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇదే క్రమంలో ఎలాగైనా సరే భార్యను మట్టు పెట్టాలని చెప్పి హత్యకు పథకం ఆలోచించి దాన్ని ఆచరణలోకి తెచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి సోమశిల అటవీ ప్రాంతం అంతా కూడా పర్యాటక ప్రాంతంగా కూడా వెలుగొస్తుంది. ఇదే క్రమంలో భార్యకు సోమశిల వెళ్దామంటూ కూడా చెప్పి ఆమెను అక్కడ నుంచి తీసుకువెళ్లడంతో పాటు అక్కడ లోపలికి సోమశిల ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ లోపల ఎక్కడైతే అడవులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ ఆమెను నిర్దాక్షిణ్యంగా కత్తితో పొడిచి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఆమెను పొడిచిన తర్వాత అంటే మొత్తంగా ఈ నెల 21న ఇక జరిగింది. ఆ తర్వాత ఆమె కోసం వెతుకులాట ప్రారంభించారంటే ఆ వైపు నుంచి కుటుంబ సభ్యులంతా కూడా మొత్తంగా ఈ రోజు శ్రీశైలం అయితే పెద్ద కొత్తపల్లి పిఎస్ లో నిన్న శ్రీశైలం లొంగిపోయినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. రాధిక. రైట్ శంకర్, శ్రావణికి 2 పిల్లలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో 2 పిల్లలు ఏం చేసేవారు? శ్రావణి చుట్టుపక్కల ఉన్న నైబర్స్ కూడా ఆమె గురించి ఎటువంటి విషయాలు చెప్తున్నారు? సో భర్త గురించి ఎటువంటి విషయాలు తెలుస్తున్నాయి? వీళ్ళిద్దరు కూడా గతంలో అన్యోన్యంగా ఉండేవాళ్ళని చెప్పి పిల్లలు కూడా అంటే ఎప్పుడైతే వీరికి ఇద్దరికి సంతానం కలిగిందో సందర్భంలో ఇద్దరు కూడా పిల్లలపై ప్రేమతోనే మెరిగేవారని చెప్పి కూడా ఆ నైబర్స్ అదే విధంగా ఇలాగ చుట్టుపక్కల ఉన్నటువంటి వారంతా కూడా చెప్తున్నారు. మొత్తంగా గత కొద్ది కాలంగా ఈ ఇష్యూ ఉంది కానీ అంతకుముందు మాత్రం ఇద్దరు సామరస్యంగా ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించుకునేవారని, ఇదే క్రమంలో పిల్లలు కూడా చాలా జాగ్రత్త తీసుకునేవారని చెప్పి కూడా కానీ ఉన్నటువంటి ఎప్పుడైతే ఈ యొక్క సంబంధానికి సంబంధించినటువంటి అనుమానాలు తలెత్తాయో ఆ సందర్భం నుంచి కూడా పూర్తిగా వీళ్ళిద్దరి మధ్య జ్ఞాపకం అవడం జరిగింది. ఇదే క్రమంలో మొత్తంగా ఈ ఘటన జరిగిన తర్వాత అతను పెద్ద కొత్తపల్లి కూడా శ్రీశైలం నిలిపోయినటువంటి ఘటన ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు పిల్లలు కూడా, మరోవైపు సభ్యులైతే రోదనలు మిన్నంటున్నాయి. ముఖ్యంగా ఆ పిల్లలకు సంబంధించిన వారిని చూస్తే ప్రతి ఒక్కరు కూడా జాతితో ఆ పిల్లలకి ఏ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని క్రమంలో కూడా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గద్వాల జిల్లాలో ఒకవైపు కేజేశ్వర్ ఘటన కొన్ని రోజులే అయింది. అంటే అతి దారుణంగా భార్య కళ్ళ తెరిచింది. ఇదే క్రమంలో తర్వాత ఒకటి తరచూ వస్తున్నాయి. మొత్తంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి చెందినటువంటి రావణి అదేవిధంగా
పెళ్లి చేసుకుని ఆ తర్వాత సంసారాన్ని సజావుగా కొనసాగించారు. మరి ఏం జరిగిందో తెలియదు ఉన్నట్టుండి అనుమానభూతంగా మారింది. దీంతోనే తను తన భార్యను ఆత్మహత్యాలనుకున్నాడు. పథకం రచించాడు, పథకాన్ని ఆచరణలో పెట్టాడు. సోమశిలకు తీసుకువెళ్లి అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను హత్య చేయడంతో పోలీసులు అయితే ఈ విషయం తెలుసుకొని అతను లొంగిపోయిన తర్వాత ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఎక్కడ హత్య చేశావు, నీ వెనకాల ఇంకేమైనా ఉన్నారా, వేరే ఏమైనా కారణాలు ఉన్నాయనే కారణం కోరడంలో అతనితో కేసులో చేసి విచారణ అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎలా ఉంటాయి అంటే ఒకవైపు పెద్దకూతపల్లి నగర కర్నూలు జిల్లాలో ఒకవైపు కేసు విచారణ కూడా సాగుతుంది. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి శ్రావణి అదే విధంగా శ్రీశైలం కాబట్టి అక్కడ కూడా అంటే వారి కుటుంబానికి సంబంధించి గతంలో ఇంకేమైనా పుట్లాట్లు ఉండేవా లేదంటే ఇదే ఏదైనా కారణం ఉందా, దీనికి సంబంధించి ప్రధానంగా ఇదంతా జరిగిందని పూర్తిగా వివరాలు ఎదురు తెలుసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా ఇదంతా కూడా చాలా అంటే ఎటు చూసినా కూడా అన్ని జిల్లాలో ఇది ఒక భర్తలు భార్యలను చంపడం, భార్యలు భర్తలు చంపడం ఇదంతా కూడా దారుణాలకు ఊడితీస్తూ అసలు సమాజం ఎట్టిపోతుందని ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శంకర్. రైట్, నల్లమల్ల అడవుల్లో దారుణం జరిగింది. పెద్ద కొత్తపల్లి పిఎస్ పరిధిలో ఈ దారుణం జరిగింది. భర్త శ్రీశైలం తన భార్య శ్రావణిని అనుమానంతోనే హత్య చేసినట్లుగా అయితే తెలుస్తుంది. సోమశిల వెళ్దాము అంటూ నమ్మించి, అంటే వీళ్ళు 3 ఏళ్లుగా కూడా వీళ్ళిద్దరి మధ్య వచ్చిన డిఫరెన్సెస్తో అయితే దూరంగానే ఉంటున్నారు. అయితే ఈ మధ్య రీసెంట్గా 21వ తారీఖున భార్యకు ఫోన్ చేసి సోమశిల వెళ్దాము అంటూ నమ్మించి భార్యను తీసుకెళ్లాడు. సో అక్కడ అడవుల్లోకి వెళ్ళగానే సీతాఫలాలు దొరుకుతాయి అంటూ కూడా అటవీ ప్రాంతం వైపు తీసుకెళ్లి కత్తితో నరికి చంపినట్లుగా తెలుస్తుంది. తదనంతరం పెట్రోల్ పోసి కాల్చినట్లుగా కూడా నిందితుడైతే పోలీసుల ముందు అంగీకరించాడు. భార్య మీద అనుమానంతోనే ఈ పని చేసినట్లుగా అయితే భర్త శ్రీశైలం పోలీసుల ముందు అంగీకరించాడు. శ్రావణి తండ్రి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మిస్ అయి 2 రోజులు అవుతుంది, బిడ్డ కనపడడం లేదంటూ కూడా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త మీద అనుమానంతో విచారణ చేయగా పోలీసులు ఈ ఘటన బయటపడింది.